మస్తాన్ సాయి గుర్తున్నాడా? ఈ మధ్య లావణ్య రాజ్ తరుణ్ కేసులో ప్రధానంగా వినిపించిన మరో పేరు. డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు గుర్తించారు. లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారంలో తెరపైకి సాయి పేరు వచ్చింది. మస్తాన్ సాయి ఫోన్లో అనేక మంది అమ్మాయిల వీడియోలున్నట్లు గుర్తించారు. తన కొడుకును లావణ్య బ్లాక్మెయిల్ చేస్తోందని ఆరోపిస్తున్నారు మస్తాన్ సాయి తండ్రి రామ్మోహన్. డ్రగ్స్ కేసులో తన కుమారుడికి సంబంధం లేదని, ఏడాదిగా తన కుమారుణ్ణి లావణ్య వేధిస్తోందని ఆరోపించారు. రాజ్ తరుణ్ లావణ్య వివాదంలోనూ సాయికి సంబంధం లేదంటున్నారు ఆయన. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. 4 నెలల క్రితం విజయవాడలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితులు ఇతరుల సమాచారం పేరుకు గుంటూరులో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెబ్ పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం ఆయన విజయవాడ తరలించారు. రిమాండ్కు ప్రస్తుతం కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఆయన తండ్రి రామ్మోహన్ మనతో ఉన్నారు. సార్, ఏంటి మస్తాన్ సాయి నిజంగా డ్రగ్స్ తీసుకున్నాడా, డ్రగ్స్ అమ్మాడా, అసలు ఏ కేసులో అరెస్ట్ చేశారు, ఈ మొత్తం తతంగం ఏంటి, ఎవరున్నారు వీటి వెనక? ఇది అతనైతే ఏం చేయలేదండి. నాకు తెలిసినంతవరకు అతన్ని ఇన్ని రోజులు మాతోనే ఉన్నాడు. ఈరోజు ఉదయం వచ్చి తీసుకొని వచ్చారు. ఒకటో 4 నిందితులు దొరికారు. వాళ్ళ ఫోన్ నెంబర్లో 10,000 కొట్టినట్టుంది, మీ అబ్బాయి కూడా ఉన్నాడు అని చెప్పి తీసుకొచ్చారు. అంతవరకే. ఆ 10,000 ఎందుకు కొట్టారు ఏంటి అని అడిగారు. నేను ఏమో నాకు తెలియదండి, అది నాకు తెలియని విషయం, నాకు తెలియదు అని చెప్పాను. వీటన్నిటికి కూడా కారణం అనేది ఒకటి ఉంటుందండి. మీడియా వాళ్ళు మీకు అందరికీ తెలుసు. ఇది నిన్న మా అబ్బాయిని కరాటే కళ్యాణి గారు మాట్లాడమని చెప్పిందంట. ఫోన్లో మాట్లాడారు. ఏదో ఏం జరుగుతుంది, ఈ లావణ్య విషయం ఏంది ఇది అని అంటే, లావణ్య నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందండి, ఇలా నన్ను 10 కోట్లు అడిగింది, దానికి ఇవన్నీ కూడా నన్ను ఈ విధంగా నా డేటా ఒకటి తీసుకొని దాన్ని నా డేటాబేస్ని తీసుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, నేను ఇదే అని నిన్న మాట్లాడాను. మధ్యలో లావణ్య ఎందుకు వచ్చింది? అసలు రాజ్ తరుణ్ లావణ్య కేసుకి మీ వాడికి ఏం సంబంధం? అసలు అరెస్ట్ చేసింది డ్రగ్స్ కేసుకు సంబంధించిన వ్యవహారం కదా. ఇదంతా కూడా దాంతో వచ్చిందేనండి. అది క్రియేట్ చేస్తుంది ఈ పోలీసు వ్యవస్థ కానీ, ఈ మీడియా వాళ్ళు కానీ. ఇప్పుడు అసలు ఆ అమ్మాయిని ఎందుకు అలా మాట్లాడుతుందో, ఎందుకో దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎవరు కూడా. లావణ్య మీ అబ్బాయిని బ్లాక్మెయిల్ చేయడం కోసమే ఈ మొత్తం వ్యవహారం నడిపిస్తుందా? ఈ కేసు ఒకటి సృష్టించింది. అది పోలీసు వారికి అందరికి కూడా తెలుసు. ఎందుకంటే దానిలో నిజాలు ఆ సీసీ ఫుటేజ్ 31వ తారీఖు వచ్చిన సీసీ ఫుటేజ్ ఉంటుంది. తర్వాత 1వ తారీఖు 2వ తారీఖు అంతా రోడ్డు మీద కూర్చొని అది సిగరెట్లు తాగటం, అక్కడ స్టేషన్ పట్టాపురం స్టేషన్ ఎదురుగా మందు తాగటం, కుర్రోళ్ళని పోగు చేయటం, ఇవన్నీ ఉన్నాయి. 2వ తారీఖు నేను వెళ్ళాను సీఏ గారితో. ఏంటంటే ఆ రోజు బాబు అదే ఫేక్ కేసులే నేను పంపించేస్తాను, ఆ రోజు పంపడం జరిగింది. తర్వాత ఒక 6 నెలలు 4 నెలలు గ్యాప్ వచ్చింది. తర్వాత ఏంటి నేను ఈయన నన్ను ఏంటి చెప్పు, ఏం చేస్తావు ఏంటంటే, మీ ఓడు దానికి 10 కోట్లు ఇస్తానన్నాడంట, మరి నా సంగతి ఏంటి ఇదని ఆయన చెప్పడం జరిగింది. అవన్నీ కూడా రికార్డెడ్గా. ఇందులో లావణ్య అలాగే లోకల్ పోలీసుల పాత్ర కూడా ఉందా? ఈ మొత్తం వ్యవహారం అంతా నడిపించింది వాళ్ళే. గుంటూరు పట్టాపురం పిఎస్సి గారి పాత్ర ఉందండి. ఇవన్నీ ఇవ్వచ్చు కదా మీరు పోలీసులు, మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఎంతకాలం మస్తాన్ సాయి ఎందుకు అండర్ గ్రౌండ్లో ఉన్నాడు అండి? కోర్టు ట్రయల్లో ఉంది. నేను ఇన్ని రోజులు మేము ఎందుకు రాలేదు బయటకు? మేము రాకుండా మేము ఎవరో తెలియనట్టు ఆ లావణ్య రాజ్ తరుణ్ ఆ ఎపిసోడ్ మేము చూస్తున్నాం తప్పితే కూడా మేము ఈరోజు వరకు మా అబ్బాయి పేరు వచ్చినా కూడా మేము ఎప్పుడు బయట రాలేదు. నిన్న కరాటే కళ్యాణ్ ప్రీతి వీళ్ళు ఫోన్ చేసి నీకు జరిగిన అన్యాయం మేము చేస్తామని చెప్పి వాళ్ళు మామూలుగా ఫోన్ చేశారనుకొని మనోడు చెప్పాడు. అది లైవ్లో చెప్పడం, ఈరోజు ఇది జరగటం జరిగింది. సో ప్రస్తుతం ఏదైతే ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం వెనక లావణ్య పాత్ర ఉంది. లావణ్య తన కుమారుని అనవసరంగా అక్రమ కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉంది. మేనేజ్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది. కాబట్టి అసలు వాస్తవాలు వెలుగులో రావాలి అంటే కనుక తన కుమారుడి పాత్ర పైన లోతుగా విచారణ జరిపించాలి. అలాగే లావణ్య పాత్ర కూడా విచారణ జరిపించి తన దగ్గర ఉన్నటువంటి అన్ని ఆధారాలను కూడా పోలీసులు పరిధిలో తీసుకోవాలంటూ కూడా ఇటు మస్తాన్ సాయి తండ్రి అయితే డిమాండ్ చేస్తూ ప్రస్తుతం మస్తాన్ సాయిని పోలీసులు రిమాండ్కి తరలించారు. డ్రగ్స్ కేసులోనే ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో ఆయన కోర్టులో హాజరు కట్టబోతాను. కెమెరా పర్సన్ సత్యనారాయణతో వసంత్, TV9 విజయవాడ.